నేను ఉండలేదు. అసలు దయచేసి నా వీక్నెస్ మీకు తెలుసు. ప్రజలలో ఉండడమే నాకు ఇష్టం. పిల్లల డాక్టర్గా ఉన్నప్పుడు పిల్లలతో, తర్వాత మీతో. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, గణపురం నియోజకవర్గమే నా దేవాలయం, నా ప్రజలే నా దేవుళ్ళు. పవిత్రమైన వైద్య వృత్తిని వదిలిపెట్టి స్థానిక నినాదం మీద నా నియోజకవర్గ ప్రజలకు నేను అండదండగా ఉండాలి, అవసరమైతే నా ప్రాణం అర్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి పిలుపు 2004లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో రాజకీయానికి బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు పొత్తులో భాగంగా గణపురం టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. విజయరామారావును గెలిపించి నా చేతిలో పెట్టాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ 83% గెలిచే అవకాశం ఉన్నా కూడా మరి ఆనాడు కేసీఆర్ గారి మాట ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆ రోజు విజయరామారావును 18,000 ఆ త్యాగమే కాకుండా ఏనాడు కూడా 2001 నుండి ఇప్పటి వరకు ఏనాడు కేసీఆర్ గారిని పల్లెత్తు మాట్లాడలేదు. వారి నాయకత్వంలో పనిచేయడం కాక 2011లో కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మరి ఆనాడు 15 సంవత్సరాల సీనియర్టీ కాంగ్రెస్లో ఉన్నా కూడా రాజీనామా కేసీఆర్ చేయి పట్టుకుని తెలంగాణ అంతా తిరగడం జరిగింది. రెండోసారి ఆ రకంగా త్యాగం. మూడవసారి ఉప ముఖ్యమంత్రి పోయినా నేనున్న నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తాను, నన్ను నమ్ము అని చెప్తే మళ్ళీ కేసీఆర్ ఎమ్మడి ఇప్పటి వరకు ఉన్నాం. కేసీఆర్ గారు అక్కడ, రాజన్ ఇక్కడ. ఆనాటి నుండి ఈ రోజు వరకు త్యాగం చేయడమే కాకుండా వీర విధేయుడిగా ఉంటుంది. నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం కల్పిస్తానని పెద్ద మనిషి ఒక మాట అనడం. మరి నిన్న మొన్న జరిగిన పరిణామాలన్నీ కూడా మీకు తెలుసు. తప్పకుండా ఆశ ఉంది. ఇప్పుడున్న దానికంటే ఉన్నత స్థానం కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి మాటకు మనమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికుల లెక్క బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అధినాయకుడు ఇచ్చిన మాట ప్రకారం మనం అందరం కూడా చాలా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్ 13వ తారీఖు వరకు మనకు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మనం ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. కొన్ని పనులు చేయవలసినవి ఉన్నాయి. ఒకటి, 100 పడకల ఆసుపత్రి మంజూరైంది. హరీష్ రావుతో మాట్లాడి రావడం జరిగింది. వారు త్వరలో శంకుస్థాపన చేయడానికి వస్తారు. ఆ కార్యక్రమం. రెండవది, గన్పూర్ నియోజకవర్గంలో ఒక అమరవీరుల స్తూపాన్ని పెట్టాలని చెప్పేసి మరి ముగింపు దశకు చేరుకున్నది. అది పూర్తి చేసుకోవాలి. 2, మూడవది, గణపురం నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీ చేసుకోవాలన్న ఆశతో మనం అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. మొన్న అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది. అన్ని నివేదికలు కూడా పంపించడం జరిగింది. అదొక కార్యక్రమం ఉంది. 3 కార్యక్రమాలు చేస్తాం. కేసీఆర్ బాటలో నడుస్తాం. మనకు అక్టోబర్ 16వ తారీఖు నాడు 10 లక్షల మందితో మన గణపురం పరిధిలో ఉనికిచెర్ల దగ్గర దేవన్నపేట మధ్యలో భారీ బహిరంగ సభ ఉంది. మనం అందరం కూడా సైనికులాగా ఆ సభను దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు గీసిన గీత దాటకుండా
పార్టీలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అధినాయకుడు ఏ రకంగా నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ గత 25 సంవత్సరాల నుండి దండోరాలో అయితే 30 సంవత్సరాలు 1994 నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా అనేక సందర్భాలలో నన్ను కంటికి రెప్పలా కాపాడిన ఎన్నడూ కూడా మిమ్మలను వదిలి నేను ఉండలేదు. దయచేసి నా వీక్నెస్ మీకు తెలుసు. ప్రజలలో ఉండడమే నాకు ఇష్టం. పిల్లల డాక్టర్గా ఉన్నప్పుడు పిల్లలతో, తర్వాత మీకోసమే ఉంటా, మీకోసమే చస్తా. అదేవిధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు, ఒకటి మైనార్టీ లోన్లకు సార్ వచ్చే జరువులో పడాలి సార్, వచ్చే జరువులో పడాలా మాకొద్దు, వాళ్ళు వాడు మాకొద్దు. చివరిలో మొన్నటి వరకు బీసీ బంధు మనం కొందరికి ఇవ్వడం జరిగింది, హన్మకొండ పరిధిలో ఇవ్వాల్సి ఉన్నది. మైనార్టీలకు సంబంధించిన గ్రాంట్ అంటే 1 లక్ష రూపాయలు ఇచ్చేది మొన్న ఇక్కడ కొందరికి ఇచ్చినాం, మళ్ళీ కొందరికి ఇవ్వాల్సింది ఇక్కడ హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నది. మూడవది అందరం ఎంతో ఎదురు చూస్తున్న దళిత బంధు 1100 మంది పేర్లు మనం పంపిస్తా ఉన్నాం. ఎవరెవరైతే మరి ఇప్పటికే ఆశావాహులుగా ముందున్నారో వారికి కూడా ఇస్తాం. సో దయచేసి ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ లాంచ్ చేసి మరి ఎలక్షన్లు పోవాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నాడు, మనందరూ కూడా తెలిసి ఇవన్నీ కూడా తప్పకుండా ఏవైతున్నాయో ఇవన్నీ యథావిధిగా మనం పూర్తి చేసుకుంటాం. మనకు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు తప్పకుండా నిండుగా మెండుగా ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ దయచేసి సమన్వయం పాటించండి. మీరందరూ కనుక అక్కడ ఉంటే అంబేద్కర్ విగ్రహానికి దండేయాలనుకున్నాను, కానీ మీరు వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడికి అక్కడ అంటే కుదరదనే ఉద్దేశంతో దయచేసి మరి అంబేద్కర్ అంటే ఈరోజు ఉన్నంటే ఆయన పెట్టిన భిక్ష. అనేక సందర్భాల్లో చెప్తుంటాను, పసిల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యానంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. అందుకనే మనం తప్పకుండా గణపురం నియోజకవర్గంలో రవి చైర్మన్గా, నేను చైర్మన్గా మీ అందరి సహకారంతో మొట్టమొదటి నియోజకవర్గంలో మొదటి విగ్రహాన్ని మనం పెట్టుకున్నాం. సో దానికి అందరం మరి ఎందుకంటే చాలాసేపు అయినట్లు మీరు వచ్చి సో మేము ఎవరిని బాధ పెట్టొద్దనే ఉద్దేశంతో అక్కడ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి పూలమాల వేసి మనం ఎక్కడో అక్కడ వెళ్తాం. దయచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రతి గ్రామానికి సిడిఎఫ్ కింద 3 కోట్లకు సంబంధించిన పనులు మంజూరైనాయి. దాని ప్రకారంగా కుడా పరిధిలో ఉన్న 12,65 లక్షల రూపాయలు కుడా పరిధిలో ఉన్న 5 మండలాలకు సంబంధించిన సీసీ రోడ్లు, ఊరికి 10 లక్షల రూపాయలు బీటీ రోడ్లు అవి వచ్చినాయి. సో నిత్యము ప్రజల్లో ఉండడం తప్ప నాకు వేరే అలవాటు లేదు కాబట్టి సో ఆ పనులు ఓకే. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అంబేద్కర్ వాహనాలందరూ కూడా దయచేసి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలమాలలు సమర్పించి మనం ఇక్కడ డిస్పైస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.